ప్రభుత్వ ఉద్యోగానికి యువతలో ఉండే క్రేజే వేరు. పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు, ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే అదృష్టం ఉండాలి అని. ఇది మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాము. అయితే ఇక్కడ ఒక యువతి చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. చిన్నదో పెద్దదో ప్రభుత్వ ఉద్యోగం ఉన్న అబ్బాయికే తమ కూతురుని ఇచ్చి పెళ్లి చేయాలని భావించే తల్లిదండ్రులు ఎందరో. ఎందుకింత క్రేజ్ అంటే, ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగం సాధించామంటే ఇక లైఫ్ సెటిల్ అయినట్లే అని చాలా మంది భావిస్తారు. టెన్షన్ గా ఫస్ట్ కు జీతం వస్తుంది, పనితీరు ఎలా ఉన్నా సీనియారిటీని బట్టి ప్రమోషన్లు, క్రమం తప్పకుండా వచ్చి పడే ఇంక్రిమెంట్లు, ఇలా ఎన్నో సదుపాయాలు. దీనిపై తాజాగా ఓ యువతి సెటైరికల్ గా ఫ్రాంక్ వీడియో చేసింది. ఈ యువతి చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. పెళ్లి కూతురులా ముస్తాబై చేతిలో ఫ్లకార్డుతో రోడ్డుపై నిల్చుంది. ఆ కార్డుపై ప్రభుత్వ ఉద్యోగం ఉన్న పెళ్లి కొడుకు కోసం చూస్తున్నా అని రాసి ఉంది. రోడ్డుపై వచ్చిపోయే వారిని మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారా అంటూ అడుగుతూ కాదనగానే సారీ చెప్పి పక్కకు జరుగుతోంది. నల్లగా ఉన్నా సరే ప్రభుత్వ ఉద్యోగం ఉంటే పెళ్లి చేసుకుంటానని చెబుతోంది. చివరకు ఓ మధ్య వయస్కుడు ఆమె దగ్గరకు వచ్చి తాను ప్రభుత్వ ఉద్యోగినని చెప్పడంతో సిగ్గుపడుతూ పెళ్లికి ఒప్పుకుంది. అబ్బాయి ఎలా ఉన్నా పర్లేదు, కానీ ప్రభుత్వ ఉద్యోగం ఉండాలని తన తండ్రి సూచించాడని ఆ యువతి చెప్పింది. ఈ ఫ్రాంక్ వీడియోను సదరు యువతి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న డిమాండ్ అలాంటిదని కామెంట్లు పెడుతున్నారు.